మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు అసలు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే ఏమిటి, ఇది అసలు ఎవరు రాయాలి, ఎన్ని మార్కులు రావాలి, ఎన్ని మార్కులకు జరుగుతుంది, అసలు సిలబస్ ఏముంటుంది, దీని గురించి కంప్లీట్గా చెప్పండి అని చెప్పేసి చాలామంది కామెంట్ రూపంలో పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఫుల్ క్లారిటీ ఈ వీడియోలో వస్తుంది. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఎవరికి కండక్ట్ చేస్తారంటే టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్, అదేవిధంగా పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్, ప్రిన్సిపల్ పోస్టులు. ఇక్కడ మళ్ళీ నాన్ లాంగ్వేజెస్ అని చెప్పేసి చాలా క్లారిటీగా మెన్షన్ చేశాడు, చూసుకోండి. యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ నాన్ లాంగ్వేజెస్ అంటే ఎవరు వస్తారు? ఇప్పుడు ఇంగ్లీష్ అనేది లాంగ్వేజ్లోకి వెళ్తుంది, తెలుగు అనేది లాంగ్వేజ్లోకి వెళ్తుంది, ఉర్దూ అనేది లాంగ్వేజ్లోకి వెళ్తుంది. లాంగ్వేజ్లు పక్కనెట్టినట్లయితే పీజీటీలో మనకి నాన్ లాంగ్వేజెస్ ఉంటాయి. మ్యాథమెటిక్స్ నాన్ లాంగ్వేజెస్లోకి వెళ్తుంది, బయాలజీ ఉంటే నాన్ లాంగ్వేజెస్లోకి వెళ్తుంది. ఈ విధంగా పీజీటీలో నాన్ లాంగ్వేజెస్ వాళ్ళకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్లో నాన్ లాంగ్వేజెస్ వాళ్ళకి ఇప్పుడు ఇంగ్లీష్ అనేది లాంగ్వేజ్లోకి వెళ్ళిపోద్ది. నాన్ లాంగ్వేజెస్ అంటే మ్యాథమెటిక్స్ కానీ సోషల్ కానీ ఈ విధంగా ఏవైతే సబ్జెక్టులు ఉంటాయో వీటిని నాన్ లాంగ్వేజెస్ అంటారు. ఓకే, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది నాన్ లాంగ్వేజెస్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. 100 మార్కులకి పరీక్ష జరుగుతుంది. సిలబస్ గురించి క్లారిటీగా చెప్తాను చూడండి. ఇక్కడ ఈ 100 మార్కులకి జరిగిన ఎగ్జామ్లో ఓసీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లకి 100 మార్కులకి 60 మార్కులు క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి రావాలి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్లకి 50 మార్కులు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి రావాలి. ఇవి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. ఇది మనకి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్గా మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. కంపల్సరీగా ఓసీబీసీ వాళ్ళకి 60 మార్కులు వచ్చి తీరాల్సిందే. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్లకి 50 మార్కులు అయితే రావాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎవరికైతే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుందో వీళ్ళకి సంబంధించి హాల్ టికెట్స్ అనేవి వెబ్సైట్లో ఒక 5 రోజులు ముందుగానే పెడతారు. ఇక్కడ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి వెళ్ళిచ్చిన డేట్ ప్రకారం చూసినట్లయితే ఏప్రిల్ 7వ తారీఖు 2024 ఏప్రిల్ 7 అని చెప్పేసి ఇచ్చున్నారు. ఇక్కడ చూడండి, ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పర్ ప్రిన్సిపల్ అని చెప్పేసి ఇచ్చారు. 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. క్యాండిడేట్స్ విల్ బీ టెస్టెడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ స్కిల్స్ అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్. ఇక్కడ ఏం లేదు, ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఉన్న ఇంగ్లీష్ గ్రామర్ అనేది టచ్ చేస్తారు. అసలు మీకు ఇంగ్లీష్ అనేది అర్థమవుతుందా, ఇంగ్లీష్ అనేది మీరు ఆన్సర్ చేయగలుగుతారా, అసలు ఇంగ్లీష్పై మీకు కొద్ది గొప్ప అవగాహన ఉందా అనేది తెలుసుకునేందుకే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో ఓసీ వాళ్ళకి బీసీ వాళ్ళకి 60 మార్కులు రావాలి 100కి. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్కి 50 మార్కులు రావాలి. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్గా మాత్రమే ఉంటుంది. ఎవరైతే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాసిన తర్వాత ఫైనల్గా ప్రిన్సిపల్ వాళ్ళైతే ప్రిన్సిపల్ దీనికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారం మీ ఎగ్జామ్ అయితే జరుగుతుంది, మెయిన్ ఎగ్జామ్. నెక్స్ట్ మనకి టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి కూడా సేమ్ ఉంటుంది. టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్కి కూడా, అదేవిధంగా పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి కూడా 100 మార్కులకి 100 బిట్స్ అనేవి రావడం జరుగుతాయి. క్యాండిడేట్స్ విల్ బీ టెస్టెడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ స్కిల్స్ అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్. ఓకే, ఈ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది అయిన తర్వాత మీకు ఏదైతే టీజీటీ ఉంటుందో టీజీటీ, పీజీటీ ఉంటుందో పీజీటీ, మెయిన్ ఎగ్జామ్ జరుగుతుంది. ఓకే, అసలు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో ఏం సిలబస్ అనేది ఉందని చూసినట్లయితే అందరికీ కూడా ఇదే సిలబస్ ఉంటుంది. మళ్ళీ మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అందరికీ కూడా ఇదే సిలబస్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి సినోనియమ్స్ సమానార్థక పదాలు, యాంటోనియమ్స్ వ్యతిరేక పదాలు, హోమోఫోన్స్, స్పెల్లింగ్స్, వెర్బ్ ఫార్మ్స్కి సంబంధించి, ఐడెంటిఫికేషన్ యూసేజ్కి సంబంధించి, ప్రోవెర్బ్ ఫార్మ్కి సంబంధించి, ఇంగ్లీష్లో మనకి సఫిక్స్ అదేవిధంగా ప్రిఫిక్స్. ఇక్కడ ఏవైతే సిలబస్లో టాపిక్లు మెన్షన్ చేశారో ఈ టాపిక్ల నుంచే ప్రశ్నలు అనేవి రావడం జరుగుతాయి. ఓకే, ఆల్రెడీ మీరు టెట్కి చదువుంటారు కాబట్టి ఇంగ్లీష్ అనేది అది మీకు యూజ్ అవుతుంది చాలా వరకు. షార్ట్ ఫామ్స్, ఫుల్ ఫామ్స్కి సంబంధించి ఇక్కడ మనకి కంప్లీట్గా ప్రతి టాపిక్ దానికి సంబంధించిన క్లారిటీగా మెన్షన్ చేశారు కాబట్టి మీరు ఇక్కడ చెక్ చేయండి. ఆర్టికల్స్ టాపిక్ సంబంధించి, నెక్స్ట్ ప్రిపోజిషన్స్ ఈ టాపిక్ సంబంధించి, క్లాజెస్కి సంబంధించి, సెంటెన్స్ స్ట్రక్చర్స్కి సంబంధించి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్కి సంబంధించి, లాంగ్వేజ్ ఫంక్షన్స్కి సంబంధించి, క్వశ్చన్ ట్యాగ్స్, టైప్ ఆఫ్ సెంటెన్సెస్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, టెన్సెస్, అగ్రిమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్, వర్డ్ ఆర్డర్, లింక్స్, ట్రాన్స్ఫర్మేషన్ సెంటెన్సెస్, కామన్ ఎర్రర్స్కి సంబంధించి, ఫంక్షన్ అండ్ క్యాపిటలైజేషన్కి సంబంధించి, నెక్స్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్కి సంబంధించి, డిక్షనరీ స్కిల్స్కి సంబంధించి, రైటింగ్కి సంబంధించి, రైటింగ్ అండ్ డిస్కషన్స్,
ఈ విధంగా మొత్తంగా ఏవైతే ఇంగ్లీష్లో గ్రామర్లో ఉన్న టాపిక్స్ ఉంటాయో ఈ గ్రామర్లో ఉన్న టాపిక్స్కి సంబంధించి మొత్తంగా 100 ప్రశ్నలు 100 మార్కులు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అసలు మీకు వచ్చా, అసలు ఇంగ్లీష్ లాంగ్వేజ్పై మీకు పట్టుందా అనే విధంగా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్కి, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి, ప్రిన్సిపల్ పోస్టులకి అందరికీ కూడా సేమ్ ఇదే సిలబస్ ఉంటుంది. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి అందరికీ కూడా సేమ్ ఒకటే సిలబస్ అనేది ఉంటుంది. మీకు జరిగే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో మీరు 100 మార్కులకు గాను ఓసీ క్యాండిడేట్లు అయితే 60 మార్కులు తెచ్చుకోవాలి, బీసీ క్యాండిడేట్లు అయితే 60 మార్కులు తెచ్చుకోవాలి, ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్లు అయితే 100 మార్కులకు గాను మీరు 50 మార్కులు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది తెచ్చుకోవాలి. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్గా మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ క్వాలిఫై అయిన వాళ్ళకే నెక్స్ట్ ఏదైతే మెయిన్ ఎగ్జామ్ జరుగుతుందో ఆ మెయిన్ ఎగ్జామ్లో వచ్చిన మెరిట్ మార్కుల ప్రకారం ఫైనల్గా జాబ్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై ఉంటాయి. చాలామంది అడుగుతున్నారు, సార్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుందా, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాయాలా? మీరు ఎవరు కూడా రాయవలసిన అవసరం లేదు. ఓన్లీ ఇక్కడ ఏం మెన్షన్ చేశాడో చూసుకోండి. పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ నాన్ లాంగ్వేజెస్, టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్ నాన్ లాంగ్వేజెస్, ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. నాన్ లాంగ్వేజెస్ అంటే మ్యాథమెటిక్స్, సోషల్ వీళ్ళందరూ వస్తారు, బయాలజీ. ఇక లాంగ్వేజెస్ అంటే ఆల్రెడీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వాళ్ళకి ఇంగ్లీష్ మీద టెస్ట్ ఉంటుంది, తెలుగు వాళ్ళకి సంబంధించి తెలుగు ఉంటుంది, ఉర్దూ వాళ్ళకి సంబంధించిన ఉర్దూ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి హాల్ టికెట్స్ అనేవి మనకి ఒక 5 రోజులు ముందుగానే అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. ఎవరికైతే హాల్ టికెట్ వస్తుందో వాళ్ళందరూ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే రాస్తే సరిపోద్ది. ఓకే గైస్, మీకున్న డౌట్స్ అయితే మ్యాక్సిమం క్లారిఫై చేయడానికి ప్రయత్నం అయితే చేశానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇక్కడ ఏవైతే టాపిక్స్ ఇచ్చారో ఆ టాపిక్స్ని మీరు చదువుకున్నట్లయితే ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది చక్కబెట్టి పక్కన పెట్టచ్చు. ఓకే గైస్, వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.